ఒకరోజు ఇద్దరు వేశ్యలు సొలొమోను రాజుని దర్శించడానికి వచ్చారు. వారు ఒకే ఇంట్లో ఉండేవారు. వారు ఇద్దరూ ఇటీవలే పిల్లలను ప్రసవించారు. ఒక రాత్రి వారి మధ్య ఒక విషాదకర సంఘటన జరిగింది. ఒక స్త్రీ తాను పుట్టించిన శిశువును నిర్లక్ష్యవశాత్తు నిద్రలో తొక్కి చంపింది. ఆ మరణించిన శిశువును ఆమె మరొక స్త్రీ కదిలించకుండా ఉన్నప్పుడు తీసుకుని తన బిడ్డను ఆమె ఒడిలో ఉంచింది. ఉదయం లేచినప్పుడు నిజమైన తల్లి తన బిడ్డ చనిపోయిందని భావించింది. కాని శిశువు తనది కాదని గుర్తించింది. ఇద్దరూ రాజుని వద్దకు వచ్చి బతికిన శిశువు తమదేనని వాదించుకున్నారు. సొలొమోను రాజు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఓ తెలివైన యుక్తిని వాడాడు. ఒక ఖడ్గాన్ని తీసుకుని బిడ్డను ఇద్దరికీ సమానంగా కట్ చేయండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది విని ఒక మహిళ కొందరు బిడ్డను చంపకండి, ఆమెకే ఇవ్వండి అని వేడుకుంది. మరొక మహిళ మాత్రం బిడ్డ ఎవరికీ చెందకుండా చంపండి అని నిర్దాక్షిణ్యంగా రాజు వెంటనే తీర్పు చెప్పాడు. బిడ్డను సజీవంగా ఉంచమని కోరిన ఆమె నిజమైన తల్లి. బిడ్డను ఆమెకే ఇవ్వండి. అందరూ ఈ తీర్పును చూసి సొలొమోను మహారాజు ముద్రించిన జ్ఞానాన్ని మెచ్చుకున్నారు.